ఓకే. అయితే జనరల్‌గా నిజం మాట్లాడుకుంటే సోనియా ఎలిమినేట్ అయిద్దని మన అందరూ కూడా ఒక డౌట్ ఉండేది క్వెషన్ మార్క్‌లో. అంటే ఏంటంటే ఆడియన్స్ అయితే డెఫినెట్‌లీ ఓటు తక్కువేశారు. సో, ఆవిడ అవ్వాలి. బట్ ఆవిడ ఎళ్ళిపోతే ఎలా కంటెంట్ ఉంటదా అని మనం అనుకున్నాము. అలాగే చాలామంది హౌస్‌లో ఉన్న వాళ్ళైతే ఇప్పటికీ నమ్మట్లేదు అనుకోండి. అది వేరే విషయం. నిఖిలైతే అసలు నమ్మట్లేదు. అంటే ఆవిడ కన్నా వీక్ ఉన్నారు అనే ఒక ఇంకా ఉన్నారు వాళ్ళు ఇవ్వకుండా ఈవిడ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే చాలా సార్లు చూసాము మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కొంతమంది ఏంటి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా. ఫస్ట్ అనుకున్నాం సీక్రెట్ రూమ్ లో పెడతారేమో అని. సో అది జరగలేదు. లాస్ట్ సీజన్ లో కూడా రతిక రోజ్ ఇలాగే ఈవిడలాగే కాస్త బిహేవ్ చేసింది. ఆవిడకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. సో ఈవిడ కూడా వస్తుంది అని ఒక టాక్ వస్తుంది. రావచ్చు అంటారా మరి సోనియా? అంటే రీఎంట్రీకి సంబంధించి మనకి ఆమె ఎలిమినేషన్ కంటే ముందే కూడా ఆమె ఎలిమినేట్ చేస్తారు అనే మాట ఎలా వినిపించిందో రీఎంట్రీ కూడా ఖచ్చితంగా ఉంటుంది అనేది ఎక్కువగా వినిపించింది. అయితే రీఎంట్రీ ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారనేది కూడా చాలా ముఖ్యం ఇక్కడ. సో ఒక పర్సన్ని ఎలిమినేట్ నెగిటివిటీ ఎక్కువగా ఉన్న పర్సన్ని ఎలిమినేట్ చేసిన తర్వాత మళ్ళీ ఆమెను కనుక తీసుకొచ్చారు అని అంటే ఒకటి ఆమెకి పాజిటివ్ అయ్యే ఉద్దేశంతోనైనా తీసుకుని రావాలి. రెండు ఆమె వల్ల షోకి నెగిటివిటీ కాకూడదు. ఎందుకంటే ఒక పర్సన్ని జనాలు మెచ్చుకోవటం లేదు, నచ్చడం లేదు జనానికి. అందుకని వాళ్ళంతా కలిసి ఎలిమినేట్ చేసేసారు అని అనుకుందాం. సరే ఈమె విషయంలో అదే జరిగింది. సోనియా విషయంలో తిరిగి ఆమెను మళ్ళీ తీసుకొస్తున్నారు అని అంటే ఆమెకి ఉన్న నెగిటివిటీతో వెళ్ళిపోయింది కాబట్టి షో వల్ల ఆమెకి ఒక ఆమె ఇంకా చెప్పాలని అంటే ఆమె పర్సనల్ లైఫ్ మీద కూడా ఒక మాయన మచ్చ లాంటిదే కాబట్టి ఇలాంటిది అది జరుగుతుంది కాబట్టి ఒక నెగిటివిటీతో వెళ్ళింది కాబట్టి ఆమె క్యారెక్టర్ మీద కూడా ఎఫెక్ట్ పడింది కాబట్టి ఎంతో కొంత దాన్ని సవరించడానికో లేదనంటే ఆమెకు కొంత పాజిటివ్గా మార్చడం కోసమో ఆమెని మళ్ళీ రీఎంట్రీ తీసుకొస్తే తీసుకురావచ్చు. కానీ ఆ రీఎంట్రీ అయినా ఏదైనా ఇదేం బిగ్ బాస్ అనేది ఏం దేశసేవ లేదా ధర్మసేవ కాదు. కాబట్టి ఆ కంటెస్టెంట్ క్యారెక్టర్ ఒకవేళ నిజంగా ఆమె బ్లేమ్ వేసినా లేదనంటే ఆమె క్యారెక్టర్ మీద ఒక మచ్చ పడినా కూడా మళ్ళీ అలాంటి కంటెస్టెంట్ని తీసుకొస్తున్నారు అని అంటే షోకి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలి. అది ఆమెకున్న నెగిటివిటీ షో మీద పడకూడదు. సో అలాంటి పరిస్థితుల్లో కనుక ఇదంతా ఆలోచించిన తర్వాత మనకి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే కనుక ఆల్రెడీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేవి రెడీగా ఉన్నాయి. సీక్రెట్ రూమ్ లో ఉంచితే గనక వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో పాటుగా ఈమె తీసుకొచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. కానీ అక్కడ ఏంటంటే సీక్రెట్ రూమ్ లోకి పంపించలేదు ఆమెని. ఇప్పుడు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అంటే ఈమె వస్తే ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానే రావాలి. ఆల్రెడీ నెక్స్ట్ మంత్ ఈ మంత్ 5th నుంచి మనకి మళ్ళా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి వాళ్ళతో పాటు ఒకవేళ రీఎంట్రీ ఇస్తారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్గానే ఉన్నది. ఎందుకు అని అంటే ఒకవేళ నిజంగానే ఈమెకి రీఎంట్రీకి అవకాశం లేదు అని అంటే బయటకు వచ్చిన తర్వాత ఫ్యాన్స్ మీట్లు లేదంటే ఫ్యాన్స్ అని కలవటాలు, ఇంటర్వ్యూలు, టీవీ షోలకి వెళ్ళటాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి కానీ ఈమె సోనియా విషయంలో ఎలిమినేట్ అయిపోయిన ముగ్గురు కూడా అలా అవ్వంగానే మళ్ళీ వెంటనే ఫ్యాన్స్ మీట్లు జరిగినాయి, ఇంటర్వ్యూలు జరిగినాయి, అందరికీ కాల్స్లో అందుబాటులో ఉన్నారు, వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు, ఇదంతా జరిగింది. కానీ ఈమె విషయంలోకి వచ్చేటప్పటికి ఆ ఇంటర్వ్యూ లేదు, అసలు ఎవరితోటి కాంటాక్ట్ అవ్వట్లేదు. తన సోషల్ మీడియాలోనూ కూడా బయటకు వచ్చిన తర్వాత ఇంతమంది ఆమెకి సరే నెగిటివ్ చేసిన వాళ్ళు పక్కన పెడితే పాజిటివ్గా ఆమెకి సపోర్ట్ చేసిన వాళ్ళకి కూడా చిన్న థ్యాంక్స్ చెప్తున్నట్టుగా కానీ అంటే ఒక పోస్ట్ అయితే పెట్టారు అందరికి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి. సరే ఆమె డైరెక్ట్గా ఇంటరాక్ట్ అయిన సందర్భం అయితే లేదు. ఇది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది అని అంటే మళ్ళీ రీఎంట్రీకి అవకాశం ఉన్నప్పుడే ఇది జరుగుతాయి. ఎందుకనంటే ఇప్పుడు రతిక అనే ఆమె తన క్యారెక్టర్ గురించి తన మీద నెగిటివిటీ వచ్చింది కాబట్టి అలా చూస్తూ ఊరుకునే టైప్ అయితే కాదు. ఉన్న విషయాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్తుంది కాబట్టి ఆమె జరిగింది తన గురించి ఒక మిస్కమ్యూనికేషన్ జరిగిందో లేదనంటే తన గురించి నెగిటివ్గా జనాల్లోకి వెళ్ళిందో దాని గురించి ఆమె సరిదిద్దుకునే అవకాశం, సరిచెప్పుకునే అవకాశం అయితే ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ తర్వాత ఉండొచ్చు. సరిచెప్పుకునే అవకాశం అయితే ఈ ఇంటర్వ్యూలకి వెళ్ళటము లేదనంటే ఆమె లైవ్లు పెట్టడము, ఇది చెప్పి ఇలా జరిగింది, ఇలాగ అయింది, మీకు ఇలాగ అర్థమైనట్టు ఉన్నది,
అని చెప్పేసి చెప్పడం అయితే చేసేది. ఓకే. కానీ ఇప్పుడు ఇది ఏం జరగట్లేదు అని అనుకుంటే జరగట్లేదు అని అంటే సరే ఆమె రీఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉండొచ్చేమో అని అనిపిస్తుంది. అక్కడ ఏ సందర్భంలో రీఎంట్రీ ఉంటుందని అంటే ఆమె రావడం వల్ల షోకి పాజిటివ్ అవ్వాలి తప్పే నెగిటివ్ అవ్వకూడదు. ఇక్కడ ఏంటంటే ఆడియన్స్ ఎప్పుడైనా కూడా ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తుంటే సోనియా రీఎంట్రీకి రావాలా వద్దా అని చెప్పేసి ఒక పోల్ కనుక పెడితే మనం 90% వద్దనే అని అంటున్నారు. కానీ వద్దని అన్నా కూడా ఒక షోకి హైప్ తీసుకురావాలి అని అంటే అప్పుడు లాస్ట్ టైం రతికాని కూడా అందరూ కూడా సేమ్ ఇలాగే రిజెక్ట్ చేశారు, అలాగే ఎలిమినేట్ అయ్యింది. కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఈ ఆపోజిట్లో పల్లవి ప్రశాంత్ ఇదంతా ఉన్నది కాబట్టి మళ్ళీ ఆమెకు ఒక అవకాశం ఇచ్చారు. సరే ఆమె తప్పును సరిదిద్దుకునే అవకాశం కనుక ఇచ్చారు. సరే రీఎంట్రీ ద్వారా కానీ ఆమె ఏదైతే ఇప్పుడు మిస్టేక్ జరిగినాయో వాటికి ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది అనేది ఒక పర్సన్ పరంగా చూస్తే కనుక ముందెళ్ళిన సోనియాకి తర్వాత రీఎంట్రీ తర్వాత వచ్చిన సోనియాకి తేడా ఇది. మనం కొంచెం ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది, ఆమె మొదట్లా లేదు. ఇలా ఆడియన్స్కి ఒక ఫీల్ కలిగించేలా చేస్తే కనుక సోనియాకి ఎంతో కొంత నెగిటివిటీ ఏదైతే ఉన్నదో దానికి ఎంతో కొంత పోగొట్టడానికి వీళ్ళు బిగ్ బాస్ వాళ్ళు కొంచెం ఉపయోగపడినట్టుగా అనిపిస్తుంది. కానీ ఈ టైంలో కనుక మనకు ప్రజెంట్ ఆమె ఎవరితోటి కాంటాక్ట్ అవ్వకపోవటము ఇవన్నీ చూస్తుంటే అంటే బిగ్ బాస్కి సంబంధించి రీఎంట్రీలకి ఏదన్నా జరిగినప్పుడు మధ్యలో ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు హౌస్ నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చేస్తున్నారు. అలా ఈ వైల్డ్ కార్డులకి సంబంధించిన కంటెస్టెంట్లని ముందే ఇప్పుడు 5th వీక్లో స్టార్ట్ చేశారు అనుకోండి. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇప్పుడు మనకి ఇది 5th వీక్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ 5th నుంచి మనకి దసరా ఈవెంట్లో నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయి. అంటే 5th వీక్లో నుంచి వాళ్ళు వచ్చారని అనుకుందాం. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేవి మొదట ఈ 5th వీక్ నుంచి రెమ్యునరేషన్ స్టార్ట్ అవ్వదు, 1st వీక్ నుంచి రెమ్యునరేషన్ స్టార్ట్ అవుతుంటుంది. సో అప్పటి నుంచి కూడా వీళ్ళ హోటల్ రూమ్స్లో ఉండటము, వాళ్ళకి కాంటాక్ట్లో ఉండటము, అంటే వాళ్ళకి ఏదైతే ముందు కూడా ఇలాగే జరిగినాయి. మనకి ఎవరైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా మనకి వస్తుంటారో మధ్యలో వాళ్ళు ఫస్ట్లోనే సెలెక్ట్ చేసుకుని గేమ్ వెళ్తున్న ఫ్లోని బట్టి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీని పంపించడం మనకి లాస్ట్ టైం మనకి చూసాం. సో ఇప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేది ఈమెని మొదటి నుంచి కూడా ఉన్నది. మొదటి నుంచి ఉన్నది కాబట్టి ఈమె ఇంకా కూడా బయటికి రావట్లేదు కాబట్టి సో ఈ రెమ్యునరేషన్ అనేది మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా కూడా ఆమె ఫస్ట్ ఎందుకంటే ఇప్పుడు కూడా వాళ్ళు ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పంపాలన్నా కూడా ఇది కంటిన్యూ ఆమె గేమ్ అయితే కంటిన్యూ అవుతాం. మన ఆడియన్స్ దృష్టిలో ఆమె గేమ్ ఆగింది, కానీ ఒక వైల్డ్ కార్డ్ దృష్టిలో వైల్డ్ కార్డు ద్వారా కనుక సోనియాని హౌస్లోకి పంపించాలని అనుకుంటే బిగ్ బాస్ దృష్టిలో ఆమె గేమ్ కంటిన్యూ అవుతున్నట్టు, జస్ట్ ఒక బ్రేక్ ఇచ్చారు అంతే. మళ్ళీ గేమ్ స్టార్ట్ చేస్తుంది అనేది. అలాగే వీళ్ళతో పాటుగా ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఫస్ట్ మనం ఎవరైతే అందరూ కూడా ఎవరైతే ఫస్ట్ ముందు సీజన్లో ఒక మాజీ కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళందరూ వెళ్తారని చెప్పేసి అన్నది. వాళ్ళతో పాటు పంపిస్తారా అంటే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఈమె హౌస్లోకి వెళ్ళటానికే ఉన్నది. కాకపోతే ఈ బిగ్ బాస్ పర్యవేక్షణలోనే ఈమెకి పదును పెడుతున్నారేమో అని అనిపిస్తుంది. కాకపోతే వీళ్ళతోటి పాటు పంపిస్తారా లేదనంటే వీళ్ళు మళ్ళీ ఎంట్రీ అయిపోయిన తర్వాత వైల్డ్ కార్డ్ అన్ని వచ్చేసిన తర్వాత ఒక 2 వారాలు ఆట చూసిన తర్వాత అప్పుడు మళ్ళీ పంపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ 2-3 వారాల తర్వాత అంటే రతిక చాలా వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ ఎలాగైతే మనం మర్చిపోతుంటామో ఆ వేడి చల్లారిపోతూనే ఉంటుంది. ఎందుకంటే అప్పటికే అయిపోయింది మళ్ళీ ఈమెన అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్లో నడుస్తుంది కాబట్టి ఇదే మూమెంట్లో మళ్ళీ పంపించే అవకాశం పంపిస్తేనే బాగుంటుంది. కాబట్టి ఒక 2-3 వారాల కంటే వాళ్ళతో ఎక్కువ పంపిస్తారా లేదంటే 2-3 వారాలు ఆగిన తర్వాత అంటే గేమ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత గేమ్ ఖచ్చితంగా ఇప్పుడున్న ఆట కంటే కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వచ్చిన తర్వాత గేమ్ మంచిగా రంజుగా మారేదైతే ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు అక్కడ చీఫ్ సెలక్షన్కి సంబంధించి ప్రతి సీజన్లోనే కొత్త వాళ్ళు వచ్చారని అంటే కొత్త వాళ్ళు వర్సెస్ పాత వాళ్ళు వీళ్ళ మధ్యన ఒక వార్ స్టార్ట్ అవుతుంటుంది.
సో ఆ వార్కి సంబంధించి ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మార్చడానికి ఇప్పుడు చీఫ్లు ఇప్పుడు 2 కాంతారా శక్తి అని చెప్పేసి 2 టీముల మధ్య నడుస్తుంది, కానీ ఇప్పుడు ఓల్డ్ న్యూ ఈ మధ్యన పెట్టి ఏదైనా గేమ్ అయినా మార్చేయచ్చు. సో ముందు ముందు గేమ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఇదని కాదు, ప్రతి సీజన్ కూడా ఒక 5 వారాల తర్వాతే మనకి పుంజుకునే ఉంటుంది. ఈ 5 వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు రావటం, మళ్ళీ ఆల్రెడీ ఎలిమినేట్ అయిన సోనియా లాంటి వాళ్ళు మళ్ళీ రీ ఎంట్రీ ద్వారా మళ్ళీ రావటము, ఆడియన్స్ ఎలాగంటే ఇప్పుడు ఆమె ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉన్నది, ఈమె కనీసం మారిందా అలాగే ఉందా అని చూడటానికి. ఇప్పుడు ఆ సోనియా ఎలిమినేషన్ తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది ఈ రోజు అని అన్నారు అనుకో, ఆమెను అభిమానించే వాళ్ళకంటే ఆమెను హేట్ చేసే వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు. అసలు ఈమె మారిందా మారలేదా అని చెప్పేసి, లేదనంటే ముందు నిఖిల్తో ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంటుంది, ఆ హగ్గులు మానిందా లేదనంటే ఆ ముచ్చట్లు మానిందా, ఇంతకు ముందు హౌస్ లో ఉన్న అమ్మాయిలందరికీ వ్యతిరేకంగా ఉన్నది కదా ఇప్పుడు పాజిటివ్ గా మారిందా, ఈ క్లాసులు పీకటాలు ఈ గైడెన్స్ చేయటాలు ఇవన్నీ మారిందా, అసలు ఆమె ఆట తీరు మార్చుకుందా లేదా, ఇవన్నీ అబ్జర్వ్ చేయడానికి కొంచెం ఇంట్రెస్ట్ గానే చూస్తుంటారు. సో ఆమెకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీల కంటే కూడా సోనియా వైల్డ్ కార్డ్ ఉంటుందా లేదా ఫోకస్ నడుస్తుంది కాబట్టి ఆమె ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. మేబీ అయితే చూద్దాం, అంటే ఆవిడ వస్తే డెఫినెట్లీ మనం అనుకున్నట్టు ఇప్పుడు ఇన్ని ప్లాన్స్ ఉంటాయి కదా బిగ్ బాస్ కూడా, చూద్దాం అయితే ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ.